థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. ఇక్కడ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విజనరు యొక్క యూనివర్స్ కి అందరికీ కూడాను ఆల్రెడీ థ్యాంక్స్ చెబుతూ, అండ్ రెవల్యూషనరీ ఇన్ ద డిజిటల్ వరల్డ్, మన యొక్క ఆన్పేషన్ యొక్క రెవల్యూషనరీ ఇన్ ద డిజిటల్ వరల్డ్ లో ఉండేటువంటి ఒక రెవల్యూషన్ గాను, అండ్ బెటర్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఎక్కడైతే ఉందో మానవత్వాన్ని మరింత నెక్స్ట్ ఫేజ్ కి తీసుకెళ్లడానికి కావలసినటువంటి మానవత్వపు ఇవన్నీ కూడాను మన యొక్క వ్యవస్థలో ఆల్రెడీ రూపుకాల్చుకొని ఉన్నాయని చెప్పేసి మనం గ్రహించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఏం జరుగుతుందన్న నిరీక్షణ, మన అంచనాలతో కూడినటువంటి సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈ క్రిస్ జూలీ, సుసి మేడం గారు ఉండేటువంటి వాళ్ళ మొహాలపై ఈ చిరునవ్వులన్నీ చూడడం అనేది అందరు ఫౌండర్స్ ని చాలా మెస్మరైజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మేము అనుకునేటువంటి తదుపరి దశకోతం ఏదైతే ఉన్నారో ఒక లక్ష్యంతో మేము వస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీఆర్ కమింగ్, ఎస్ వీఆర్ కమింగ్, మేము వస్తున్నాం అనేటువంటి మాటని యాష్ఫారే గారి యొక్క మాటగా వీళ్ళు మనకు అందించడం జరిగింది. వీఆర్ కమింగ్ అని. ఇది నోట్ దిస్ పాయింట్, మేము వస్తున్నామని. ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను మీకు యాష్ఫారే గారి ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనకి ఇంచుమించు 5 నెలల వరకు కూడాను ఈ మధ్యలో మనకి ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు సుదీర్ఘ పోరాటం తర్వాత మేము వస్తున్నామనేటువంటి మాటను మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా అద్భుతంగా మీరు అనుకోవాలి. ఎందుకంటే ఆ మాటను వినడం, చూడడం మనందరికీ చాలా హృదయానందకరంగా ఉంటది. కాబట్టి మిమ్మల్ని మీరే చూసుకోండి. ఇక్కడ భూగర్భంలో ఉన్నది ఇప్పుడు పైకి దూసుకువచ్చి ఆనంద బాష్పాలని తెప్పిస్తుంది. ఎక్కడో పాతాళ లోకంలో ఉండేటువంటి పడిపోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఈ రోజు వెలుగు చూపించి అందరికీ కూడాను మనందరికీ ఆనంద బాష్పాలు ఇవ్వడానికి భూగర్భం నుంచి బయటికి తీసుకొచ్చి యాష్ఫారే గారు చూపించబోతున్నారు. కాబట్టి ఎక్కువ కాలంగా ఎదురు చూస్తూ విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉదయాన్ని చూస్తారు. అంటే మొదటి నుంచి ఆన్పేషన్ అంటి పెట్టుకొని ఎవరైతే ఈ ఆవిర్భావాని కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ కొత్త ఉదయాన్ని చూడబోతున్నారని చెబుతున్నారు. కాబట్టి విశ్వాసం, రెండు ఏంటంటే నమ్మకం, ఈ రెండు కూడా మిమ్మల్ని నిలకడగా ఉంచుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఆ గొప్ప రహస్యం ఏదైతే ఉందో మనందరికీ కూడా వెల్లడైంది, సిద్ధపడండి. సో ఇక్కడ పాయింట్ కూడా ఏమని చెబుతున్నారు, ఆ గొప్ప రహస్యం ఏదైతే మనకి ఇన్నాళ్ళ బట్టి ఉండేటువంటి సైలెన్స్ ఏదైతే ఉందో ఆ సైలెన్స్ వల్ల ఉండేటువంటి ఆ రహస్యాన్ని అన్నింటినీ కూడాను ఈ రోజు ఛేదించి మన ముందు ఉంచేటువంటి ప్రయత్నం చూపించబోతున్నారు. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ నౌ. మనకి ప్రారంభ దశలో ఉండేటువంటి దశలో మనం ఆల్రెడీ రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి కొద్దిగా మనం వేచి ఉన్నట్టయితే అవన్నీ కూడా మనకు రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాక్ అండ్ వర్క్ ఈజ్ డన్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ అండ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా జరిగిపోయింది. ద ఫైనరీ రిఫైనరీ ఏదైతే ఉన్నదో ఆ ఉండేటువంటి ఆ ఫైనరీ దేనికి ఉండడానికి అది మాత్రమే మనకు ఆల్రెడీ చూసుకొస్తున్నది. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ ఎవ్రీథింగ్ కిక్స్ ఆఫ్. ఏదైతే ఉందో ఇన్ ద రైట్ డైరెక్షన్ అట్ ద రైట్ టైం. కాబట్టి అదొక రైట్ డైరెక్షన్ లోని అండ్ విత్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి రైట్ టైం లోని అండ్ రైట్ డైరెక్షన్ లోని అండ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అంటే మీకు అందరికీ కూడాను బహిర్గతం చేయబడుతోంది. ఇప్పటి వరకు భూగర్భంలో ఉండేటువంటి దాన్ని, రహస్యాన్ని, ఇప్పటి వరకు మీకు ఉండేటువంటి సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ మీరు అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా మీకు అందరికీ అవన్నీ కూడాను బయటికి తన్నుకొచ్చే విధంగా ఎవ్రీథింగ్ కిక్స్ ఆఫ్ అంటే అన్ని కూడా బయటకు రావడానికి రైట్ డైరెక్షన్ లో రావడానికి చెప్పారు. ఈ ఒక్క పదం చాలా బాగుంది. ఎందుకంటే ద సైలెన్స్ ఆఫ్ దీస్ డేస్ ఈజ్ గోయింగ్ టు పే ఆఫ్ అవర్ అస్. మీరు ఎప్పటి వరకు మీకు ఉండేటువంటిది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రయోజనం చేకూర్చే వాటిగానే ఉన్నాయి. దే విల్ పే ఆఫ్ ఎవ్రీథింగ్. యువర్ పేషెన్స్ విల్ పే ఆఫ్. అంటే మీ యొక్క దానికి మూల్యం అన్ని కూడా చెల్లించబడుతుంది. మీ ఓపిక, మీ శ్రమ, మీ కష్టం ప్రతి ఒక్కదానికి ఈ రోజు మీకు విలువ కట్టబడుతోంది. మీకు అన్ని ప్రయోజనం చేకూరబోతుందని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ద వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఇక్కడ వరకు మనం వేచి ఉన్నది ఏదైతే ఉందో అది అయిపోయింది అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్. కాబట్టి చాలా పెద్దదైనటువంటిది అన్ని రాబోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ గెట్ రెడీ ఫర్ ద అనలైజింగ్ అండ్ అమేజింగ్ రిజల్ట్. ఏదైతే అనలైజేషన్ లో జరుగుతున్నాయో అవన్నీ కూడా ఒక పెద్ద రిజల్ట్స్ గా మనకి రాకపోతున్నాయి. కాబట్టి వీ బిలీవ్ ఇన్ మిస్టర్ యాష్. ఎందుకంటే మనందరం కూడాను యాష్ఫారే గారి యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క విశ్వాసం, పట్టుదలని, ఆయన యొక్క ఏదైతే ఉన్నారో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటి అంశాల మీద ఆధారపడినటువంటి అవన్నీ కూడాను ఈ రోజు మనం ప్రేరణనిచ్చేటువంటి విషయమే గాని మనల్ని కిందకి తోసేటువంటి విషయం కాదని గ్రహించాలి.
ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడాను ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఎందుకు యాష్ముఫారే గారి యొక్క ప్రక్రియలు మనందరినీ ఎలా ఉన్నాయంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్పైరింగ్. తర్వాత ఏంటంటే ప్రేరణాత్మకంగా ఉంది అండ్ దూరదృష్టి కలిగి ఉంది. అంటే ఇట్ ఈస్ అ విజనరీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విజన్, ఎందుకంటే దూరదృష్టితో కలిగి ఉన్నది కాబట్టి. అండ్ ఓవర్కమింగ్ ద ఛాలెంజెస్, ఇప్పటి వరకు కంపెనీ అన్ని కూడాను అనేకమైనటువంటి ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సవాళ్ళను అధిగమిస్తూ ఉంది కాబట్టి ఈ ఈ విషయంలో కూడాను వి బిలీవ్ మిస్టర్ యాష్. కాబట్టి యూనిటీ అండ్ యూనిఫైడ్ గోల్ అండ్ షేర్డ్ డ్రీమ్. కాబట్టి మన యొక్క ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి కళ, తర్వాత ఒకే ఒక గోల్, మనందరి గోల్ ఒకటే, మనం అందరం కూడాను విజయం సాధించడం. సో విజయం సాధించడం అనే కాకుండా ఒక యూనిఫైడ్ వెర్షన్ లో షేర్డ్ డ్రీమ్ కోసం ఒక యూనిటీగా మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి యునైటెడ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే సర్వీస్ టు హ్యుమానిటీ అండ్ జస్టిస్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఆల్రెడీ మనకు కావలసినటువంటి న్యాయం మనకి ఆ న్యాయం ఏదైతే ఉందో, ద హ్యూమన్ జస్టిస్ మనకు ఉండేటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడాను యాష్ముఫారే గారు తన వ్యక్తిత్వం వల్ల అయితేనే ఉంది, అతను ఆల్రెడీ తనకు సాధించుకోగలిగారు. అండ్ సర్వీస్ టు హ్యుమానిటీ కోసం తనను మలుచుకొని తీసుకురాగలిగారు. కాబట్టి టోటల్ గా చెప్పాలంటే మనలో ఏదైతే మనకి యాష్ముఫారే గారు పాజిటివిటీ నింపారు, నమ్మకాన్ని పెంచాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాష్ముఫారే గారు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటివన్నీ కూడాను ఇది అఫీషియల్ అప్డేట్స్ గానే మనం భావించుకోవచ్చు. లోపల గా మన కాన్ఫిడెన్స్ ని, తన హ్యాపీనెస్ ని మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకేంటి ఈ రోజు ప్రపంచం అంతటా కూడాను ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ మన క్రిస్ జాన్సన్ గారు గాని, లేకపోతే జూలీ మేడం గారు గాని, సుశీ మేడం గారి మాట్లాడినటువంటి మాటల వల్ల ఈ రోజు గ్లోబల్ గా అందరికీ కూడా ఒక విధమైనటువంటి సంతోషం కలిగింది, కాన్ఫిడెన్స్ కలిగింది కంపెనీ మీద. ఇప్పటి వరకు ఎందుకంటే కొంతవరకు సైలెన్స్ గా ఉండడం వల్ల కొంతవరకు అనిశ్చితి, కొంత భయం, కొంత కన్ఫ్యూజన్, కొంత క్లారిటీ లేదు. అలాంటివన్నీ ఆ చోటు చేసుకున్నప్పుడు వాస్తవమైన ఈ దెబ్బతో అవన్నీ ఎగిరిపోయినాయి. కాబట్టి కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ మనకి పూర్తిగా గ్లోబల్ గా అందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి గ్లోబల్ గా యునైటెడ్ గా ఉన్నందుకు చాలా చాలా మనం ధన్యులం. అదే మనకి ఆల్రెడీ యాష్ముఫారే గారు కూడాను మన అందరికీ కూడాను ఆ విధమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలిపారు. కాబట్టి ఒక రెవల్యూషనరీ మనం మూమెంట్ కోసం, ఒక పర్పస్ కోసం మనందరం భాగస్వామ్యులుగా మనం భాగమై ఉన్నందుకు చరితార్థులం అయ్యామని చెప్పేసి కూడాను మనం అందరం భావించవచ్చు. కాబట్టి ఇది కేవలం బ్యాలెట్స్ కోసం, మనీ కోసం మాత్రమే కాదు. ఇది చెప్పాలంటే మన అందరి మధ్యలో ఉండేటువంటి ఒక పెద్ద బాండింగ్ అండ్ గొప్ప రిలేషన్షిప్ అండ్ హ్యుమానిటీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కూడాను మనం భావించవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే కంపెనీలో ఉండేటువంటి ప్రతిదీ ప్లానింగ్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, ఒక స్ట్రాటజీ గానీ, కంపెనీలో ఉన్న పెర్ఫార్మెన్స్, ఈ ట్రాన్స్ఫార్మేషన్, ఇవన్నీ కూడాను మనకు సక్సెస్ కి దారి తీయడానికి ఉండేటువంటి ఒక అనుభవాలుగా కూడా మారే. సో ఇవన్నీ కూడాను మీరు చాలా టోటల్ గా ఉండేటువంటి ఈ యొక్క ఆయన దాంట్లోంచి చెప్పిన దాంట్లో, అలాగే షెర్రీ మేడం గారు కూడాను ఆ ముగ్గురు మాట్లాడిన మాటల్లోని కూడా షెర్రీ మేడం గారు కూడా ఈ విషయాలనే మళ్ళీ దాన్ని ఆల్రెడీ ఎండార్స్ చేసింది. అంటే ఇవన్నీ కూడాను చాలా అద్భుతంగా మనకి ఇవన్నీ చెప్పారనుకుంటూ ఆమె ఇందులో ఉన్న విషయాలనే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు ఉండేటువంటి విషయాల్లో జాన్ వెయిట్ గారు కొన్ని మాటల్ని చెప్పారు. ఈ మాటల్ని నేను అంతా మనం చెప్పేందుకు మనకు సైన్స్ అయిపోతుంది, నేను కొంచెం చెబుతాను. అందులో కొద్ది అద్భుతమైన పదాలను వీళ్ళు వాడారు. ఈ జాన్ వెయిట్ గారు ఉండేది ఏంటంటే ద హార్ట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఫైర్ కీపర్. ఇది చాలా అద్భుతమైనటువంటి పదం. ది హార్ట్ అంటే ఏంటంటే ఇది ఏదైతే ఉన్నదో ఒక పొయ్యి అనొచ్చు, లేదా అగ్ని గుండం అనొచ్చు, ఏదైనా సరే. ఏదైతే మనం అగ్ని ఉండేటువంటి ఫైర్ తో కూడుకునేటువంటి ఒక పొయ్యి గాని, అగ్నిగుండం గాని అయితే దాన్ని ఒక కమ్యూనిటీ ఏం చేస్తుందంటే ఆ కమ్యూనిటీ ఆఫ్ ఫైర్ కీపర్స్, ఎవరైతే ఈ అగ్నిని ఏదైతే ఉందో దాన్ని సంరక్షించేటువంటి ఈ ఫైర్ కీపర్స్. ఈ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ముక్క నేను ఎందుకు చెప్పాలని ఉత్సాహం పడుతున్నానంటే వీఆర్ ఫైర్ కీపర్స్, ఫౌండర్స్ ఆర్ ఫైర్ కీపర్స్. మన దగ్గర ఉండేటువంటి మనం ఏదైతే ఉన్నామో ఒక ఫైర్ ని మనం ఆల్రెడీ ఉంచుతున్నాం. దాని చుట్టూ కూడాను ఒక వలయం లాగా, ఒక కమ్యూనిటీ లాగా, దానికి ఒక రక్షణ కవచం లాగా మనం ఆల్రెడీ ఫైర్ కీపర్స్, అగ్ని సంరక్షకులు మనం ఆల్రెడీ ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉన్న ఈ ఫైర్ ని, అగ్నిని కాపాడేటువంటి